నమస్తే అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియో ఏంటంటే సారాంశం పుట్టుక మరణం ఇవి రెండు వాస్తవాలు. పుట్టుక ఎంత వాస్తవమో పుట్టిన ప్రతి ఓళ్ళు గిట్టక మానండి, చనిపోక తప్పదు. ఇది వాస్తవం. ఎవరు అంగీకరించకపోవడం ఏముండదండి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. పుట్టిన ప్రతి ఓళ్ళు మరణిస్తారని చెప్పి ఏదో ఒక రోజు, ఈ రోజు రేపు నెల తర్వాత సంవత్సరం తర్వాత ఇప్పటికైనా ఇది శాశ్వతం. దీనికి ఆప్షన్స్ లేవండి. ప్రతిదానికి ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఉద్యోగాల్లోనూ లేకపోతే ఇంకో బిజినెస్లోనూ 50-50% సక్సెస్ అవ్వడానికని 50-50 లేకపోతే 60-40 30-70 అలాగే ఉంటాయండి ఆప్షన్స్. కానీ ఈ మరణంలో అదేమి ఉండదండి. 100% ఇది శాశ్వతం. శాశ్వతం అంటే వాస్తవం. పుట్టుక మరణం మధ్యలో జరిగే పరిణామాలు ఉంటాయి కదండి, అవి తాత్కాలికమే. అవి తెలుసు, తాత్కాలికమని తెలుసు. కానీ మనిషి ఆశాజీవి కదండి. వీటి మధ్యన కొట్టుమిట్లాడుతుందండి గజిబిజి జీవితం. అంటే ఆస్తి, అంతస్తు, ఈ హోదా, పదవి, డబ్బు, ఈ బంగ్లాలు, భూములు, కార్లు ఇవన్నీ ఉండాలండి, బతకడానికి ఉండాలి. కానీ ఇవి ఈ మధ్యన వీటికి తోడుగా కుళ్ళు కుతంత్రాలతో ఎక్కువైపోతుందండి ఈ సమాజం. ఇప్పుడు ఒక్కడు ఎదగడానికి ఎదగొచ్చండి, నిజాయితీగా నీతి నిజాయితీగా ఎదగొచ్చండి. కానీ అడ్డదారుల్లో ఒకళ్ళని, ఏదో సినిమాలు చెప్తారు కదా, ఒకళ్ళని తొక్కి వాళ్ళు పైకి ఎదుగుతారట. అలాగే ఉంటుందండి ఈ సమాజం. తాత్కాలికమని తెలిసి కూడా దీన్ని ఒకరిని 10 మందిని కొట్టి ఎదుగుతున్నాడు. అది కరెక్ట్ కాదని నేను అంటున్నానండి. ఇప్పుడు ఎలా ఉందంటే, నీతి నిజాయితీ ముక్కు చూటుకున్న వాళ్ళే బాగులేరా అంటే బాగున్నారు. ఎలాగండి, వాళ్ళు వెళ్ళకూడదండి ఎక్కడికంటే. వాళ్ళు కొన్ని నియమాలు ఉన్నాయండి, కొన్ని పాయింట్లు ఉన్నాయి, నిబంధనలు. అట్ల జోలికి వాళ్ళు వెళ్ళకూడదు. ఏంటంటే అధికారులని ప్రశ్నించకూడదు, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రశ్నించకూడదు. సింపుల్గా చెప్పాలంటే పక్కోళ్ళ విషయం, సొసైటీలో ఏం జరిగినా ఇతనికి అనవసరం. ఇతని స్వలాభం కోసం ఇతను చూసుకోవాలి. ఆయన మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉంటాయండి. నేను ఈ వీడియో ఫస్ట్ చెప్పినట్టు, ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఎవడంటే కోటీశ్వరులు, కోట్లు ఉన్నవాడితో సమానం ఆరోగ్యవంతుడు, మనశ్శాంతి ఉన్నవాడు. ఆడు ఎంత డబ్బున్నా ఆడికి ఆరోగ్యం, మనశ్శాంతి లేకపోతే అనవసరం. నేను ఆ జాబితాలో చేరాలని చెప్పి నేను అనుకునేవాడిని. ఆరోగ్య రీత్యా నేను ఒక కోటీశ్వరులు అనే ఇదిగా నేను అనుకున్నాను. కానీ నేనే కాదండి, నాకులాగా చాలామంది సొసైటీలో, నేను ఏ వీడియో చెప్తాను, ఒక్కడే చెప్తాను ప్రతి వీడియోలో, నేనే కాదండి, నాకులాగా సొసైటీలో చాలామంది ఉన్నారు, నలిగిపోతున్నారండి. నీతి నిజాయితీ ముక్కు చూటికి వెళ్ళి మనశ్శాంతి లేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయండి. ఒక విధంగా చెప్తుంటే, ఒక విధంగా చూస్తే అడ్డదారులు వెళ్ళే వాళ్ళే ఆరోగ్యంగా బాగా మనశ్శాంతిగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు 10 మందిని తొక్కి, 10 మందిని చీట్ చేసినా అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. మనం ఎన్నిసార్లు చేసినా. మనం ఇలా అవినీతి జరిగింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మనం తిరిగి మనం సఫర్ అయ్యి మనం ఆరోగ్యరీత్యా మనశ్శాంతి లేకుండా మనం ఉంటున్నాం ఏంటి, ప్రశ్నించిన వాళ్ళు. కానీ ఎవరైతే అవినీతి చేస్తారో, అడ్డదారులు వెళ్తారో వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పల్లె చర్యలు ఉన్నట్లే మనశ్శాంతిగా ఉంటున్నాడు, అతనే ఆరోగ్యంగా ఉంటున్నాయండి. ఇప్పుడు నీతి నిజాయితీగా ఉన్నా ఆయన ప్రశ్నించినందుకు ఆయన మనశ్శాంతి ఉండట్లే. అడ్డదారులు వెళ్ళినా ఆయన మనశ్శాంతి ఉంటుంది, ఎందుకంటే ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు, ఆయన అలాగే వెళ్ళిపోతున్నాయి, ఆయనే ఆరోగ్యంగా ఉంటున్నది. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఉండండి, నీతి నిజాయితీ ముక్కు చూటుగా ఉండండి. ఎప్పుడంటే అలాగుంటే మీ ఆరోగ్యరీత్యా మీకు మనశ్శాంతి ఉండదు, ఇది ఉండదు. ఈ అధికారులు ఎప్పుడైతే సక్రమంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారో అప్పుడు నిజమైన ఇలా ముక్కుసూటికి వెళ్ళే వాళ్ళకి ఆరోగ్యపరంగా అయినా మనశ్శాంతిగానే ఉంటారండి. ఎందుకంటే ఇలాగ సొసైటీలో ఇలా ఉండడం వలన ఇప్పుడు ఇవన్నీ తాత్కాలికమే. ఆస్తి, అంతస్తు, బంగ్లాలు, కార్లు అని అడ్డదారులు వెళ్తారు తాత్కాలికంగా మనశ్శాంతి కోసం. ఇప్పుడు పిల్లల చదువుల కోసమైనా, ఇంట్లో తిండి గడవడానికైనా డబ్బు ఉండాలి. కానీ ఎంతవరకు అండి? కానీ ఆశ ఎక్కువైపోయి 10 మంది కోసం 10 మంది పొట్టకొట్టి ఈడొకళ్ళు బాగుపడుతున్నాయండి.
నేను ఈ వీడియో ద్వారా స్ట్రైట్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో నిక్కచ్చిగా ఉండేవాడికి మాత్రం మనశ్శాంతి ఉండట్లేదండి. అడ్డదారిలో ఎవరైతే వెళ్తారో వాళ్ళకే ఉంటుంది. కుళ్ళు కుతంత్రాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళే చాలా బాగుంటున్నారండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కు చూటుకు ఉండే వాళ్ళకి ఒకటి చెప్తున్నానండి. మీరు ముందు స్టెబిలిటీగా మీ ఫ్యామిలీ మీరు చూసుకున్న తర్వాత మంచి బాగోగులు, మీరు పిల్లల చదువులు, ఆరోగ్యం ఇవి చూసుకున్న తర్వాత సొసైటీని ఉద్ధరించడానికి బయటికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.